తల్లిదండ్రులకి మనల్ని కన్నారు కాబట్టి ఒక మాట అనే మాట హక్కు ఉండదా? ఇప్పుడు కుమారుడు తప్పేదైనా చేస్తే తల్లి అంటుంది, ఒక మాట కొట్టగానే లేదా ఒక దెబ్బ వేయగానే అతను ఏమంటాడు, ఏంటమ్మా కొడుతున్నావు అంటే తల్లి ఏమనిద్ది, ఏంట్రా కన్నాను కదా, కన్న నాకు ఒక మాట అనే హక్కు ఉండదా? మరి కన్న తల్లిదండ్రులకే అంత హక్కు ఉంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు నిన్ను గద్దించడంలో తప్పేముందండి? ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన నీ దగ్గర నుంచి ఆశపడుతుంది ఏంటంటే నీ మూర్ఖత్వాన్ని, ఆ మూర్ఖ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని గద్దింపునకు లోబడి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనమందరము కూడా గద్దించినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చాలా మంది గద్దించిన వెంటనే, కొంతమంది దైవజనుడు గద్దించిన వెంటనే మౌనంగా ఉండిపోతారు. కొంతమంది వెంటనే ప్రతిస్పందిస్తారు. ఎలా? వచ్చే వారం చర్చిలో కనపడరుగా, రెండో చర్చిలో కనపడతారు అనమాట. ఇంకొంతమంది అలుగుతారు, వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చే పోరాడతారు. ఏంటి దైవజనులు గారు, మరి రాక ఒక్కసారి లేటుగా వచ్చాను, దాన్ని పట్టుకుని మీరు అన్నారని.